లెట్స్ మేక్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మేతి చామన్ కర్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇది ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతికూర వేయించుకొని తీసేసుకొని ఇందులోనే దాల్చిన చెక్క, లవంగా, ఎలాచీ వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేగుతుండగా మిక్సీ జార్లో చూపించినవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇందులో కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వేయించుకున్న తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగా మనం చూపించినవన్నీ మిక్సీ చేసి ఆ పేస్ట్ని కూడా వేసుకొని 3-4 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకొని ఇది ఉడుకుతుండగా పన్నీర్ ముక్కల్ని, పన్నీర్ తురుమును కూడా వేసుకొని ఇది ఉడుకుతుండగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ షుగర్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కసూరి మేతిని కూడా వేసుకొని చివరిగా కొద్దిగా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకుంటే అంతే, రెస్టారెంట్ స్టైల్లో మేతి చామన్ కర్రీ రెడీ అయిపోయింది. రోటీకైనా చపాతీకైనా టేస్ట్ అద్దరిపోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.